పాయసమా, ప్రియ వాహనమా, వెంటనే రా ఇక్కడికి. వెంటనే వేగంగా నన్ను కైలాసానికి తీసుకెళ్ళు. నేను పార్వతీదేవి పుత్రుండి క్షణదర్శనం కోసమై పరితపిస్తున్నాను. శనిదేవుని భార్య చెప్పింది సమంజసమే. మా పుత్రుడిపై ఎవరి వక్రదృష్టి పడకూడదు. ఈ దేవతలందరూ నీకు ఆశీస్సులను అందజేస్తారు పుత్ర. వాటి ఫలితంగా నీకు ఎటువంటి అరిష్టము వాటిల్లదు. ఇటు చూడండి. ఈ కాటుక బొట్టు వల్ల మా పుత్రుడిపై ఎవరి వక్రదృష్టి పడదు. ఇంకా నేను అనవసరంగా భయపడుతున్నాను కానీ నా స్వామి ఇక్కడికి వచ్చి శివపుత్రుని చూసే తప్పు ఎప్పుడూ చెయ్యరు. దేవి పార్వతి, తమరి ఆశీస్సులు మీ పుత్రుడిపై ఎల్లప్పుడూ ఉంటాయి. మాకు కూడా మీ పుత్రుని ఆశీర్వదించే అవకాశం ఇవ్వు దేవి. రా పుత్ర, ఇలా రా. నీ భవిష్యత్తుని ధనధాన్యాలతో సంపన్నం చేస్తాను కుమారా. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयंकरी सर्वदुख हरे हरे महालक्ष्मी नमोस्तुते. నువ్వే చూసావు కదా పుత్ర, రా నా దగ్గరికి. మా అమ్మగారి ఒడిలో కూర్చుంటే కలిగే సంతోషం గొప్పది. కనుక నాకు ధనధాన్యాల పట్ల కోరిక ఎక్కడుంటుంది? పార్వతీదేవి ధన్యురాలు. అద్భుతమైన బాలకుడితడు. తనకు ఎలాంటి కోరికలు లేవు. పార్వతీదేవి కుమారుని చూడాలనే కోరిక నాలో క్షణక్షణం పెరిగిపోతోంది. పుత్ర, నా దగ్గరికి రా. నేను సృష్టిలోని సమస్త జ్ఞానాన్ని ఇస్తాను. రా. వద్దు మాత, నాకు కావాల్సిన జ్ఞానమంతా నాకు మా అమ్మే ఇవ్వగలదు. అంతకు మించిన జ్ఞానం నాకు అవసరమేముంది? ఇతనికి తన తల్లి సర్వోత్తమ జ్ఞాననిధి. తనని మెప్పించడం సులభం కాదు. ఇంత అద్భుతమైన బాలుడిపై వక్రదృష్టి ప్రభావం పడబోతుంది.